ఇల్లు, ల్యాండ్, కమర్షియల్ కాంప్లెక్స్ లాంటి ప్రాపర్టీస్ని మీరు 30-40% డిస్కౌంట్కి కొందామనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఏంటి, ప్రాపర్టీస్ పైన 30-40% డిస్కౌంటా? ఎవరిస్తారు? ఎవరండి? బ్యాంకులు. అదేంటి, బ్యాంకులు మాకు ప్రాపర్టీస్ని ఎందుకు అమ్ముతాయి? డైరెక్ట్గా అమ్మవు, ఇండైరెక్ట్గా ఆక్షన్ రూపంలో అమ్ముతూ ఉంటాయి. అసలు బ్యాంకులకి ఈ ప్రాపర్టీస్ ఎక్కడవి? సింపుల్, మనం బ్యాంక్ వెళ్ళి హోమ్ లోన్, కార్ లోన్, బైక్ లోన్, మార్ట్గేజ్ లోన్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ లోన్ తీసుకొని ఇంటిని కొనుక్కుంటా. రేపు ఈఎంఐస్ కట్టడం మానేస్తే బ్యాంక్ వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని ఈ విధంగా ఆక్షన్లో పెట్టి తక్కువ ప్రైస్కి అమ్ముతూ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో ఇలా బ్యాంకు పెట్టే ఆక్షన్లో ఏదో ఒక ప్రాపర్టీని కొనడం మంచిదా కాదా, కొనాలా వద్దా, కొంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఆక్షన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఎలా, ప్రాసెస్ ఏంటి, ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో పిన్ టు పిన్ మీకైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నార్మల్గా లోన్స్ అన్నవి 2 టైప్స్. ఒకటి సెక్యూర్డ్ లోన్, ఇంకొకటి అన్సెక్యూర్డ్ లోన్. అన్సెక్యూర్డ్ లోన్ అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకు మనకిచ్చే లోన్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, ఎక్సెట్రా. అదే సెక్యూర్డ్ లోన్ అంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది బ్యాంకుకి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్, బ్యాంకు మనకి హోమ్ లోన్ని ఇస్తుంది. ఈ డబ్బుతో మనమైతే ఇంటిని కొంటాం. ఈ ఇల్లు బ్యాంకుకి సెక్యూరిటీ. మనం కనుక హోమ్ లోన్ని ఎగ్గొట్టేస్తే బ్యాంక్ వచ్చి ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది, ఆక్షన్లో పెడుతుంది వేలంపాటిలో. ఫర్ ఎగ్జాంపుల్ కార్ లోన్. ఈ కార్ లోన్ మన చేతికి ఇవ్వదు బ్యాంక్, డైరెక్ట్గా షోరూమ్ బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. సో షోరూమ్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడిన తర్వాత షోరూము మనకైతే కార్ని ఇస్తుంది. ఈ కారు బ్యాంకుకి సెక్యూరిటీ. మనం కార్ లోన్ కట్టడం మానేస్తే కార్ని స్వాధీనం చేసుకుంటుంది బ్యాంక్. అదేవిధంగా బైక్ లోన్, మనం కట్టడం మానేస్తే బైకు గోవింద. అదేవిధంగా మార్ట్గేజ్ లోన్ అంటే మనం మన ఆస్తిని తనఖా చేసి తీసుకునే లోన్. ఆ లోన్ని కట్టడం మానేస్తే బ్యాంకు మన ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటుంది. ఎగ్జాంపుల్గా హోమ్ లోను తీసుకొని ఒక ఇంటిని కొనుక్కున్నారు. ఆల్రెడీ చెప్పా, హోమ్ లోన్ సెక్యూర్డ్ లోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా 3 ఈఎంఐస్ కట్టడం మానేస్తే, హోమ్ లోన్ పెట్టుకున్న తర్వాత ప్రతి మంత్ మనమైతే ఈఎంఐస్ కడుతూ ఉండాలి. అలా 3 మంత్స్ బ్యాక్ టు బ్యాక్ ఈఎంఐస్ కట్టడం మానేస్తే మన లోను బ్యాంకుకి ఎన్పిఏ అవుతుంది, అనగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది. సో ఎవరైనా సరే 90 డేస్ పాటు కంటిన్యూస్గా ఈఎంఐ కట్టడం మానేస్తే, 90 డేస్ అంటే 3 మంత్స్, 3 మంత్స్ పాటు బ్యాక్ టు బ్యాక్ 3 ఈఎంఐస్ కట్టడం మానేస్తే ఆ లోను బ్యాంకుకి ఎన్పిఏ అవుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవ్వగానే బ్యాంకు ఖచ్చితంగా ఒక నోటీస్ని పంపిస్తుంది. ఆ నోటీసు డిమాండ్ నోటీస్. సో ఈ డిమాండ్ నోటీస్ టెన్యూర్ 60 డేస్ అనమాట. అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది 60 డేస్ టైం ఇస్తూ ఉన్నాం. ఈ 60 డేస్ లోపు ఎంతైతే బాకీ ఉందో, అనగా ఎన్నైతే ఈఎంఐస్ మీరు కట్టడం మానేశారో అన్ని ఈఎంఐస్ని కట్టండి. కట్టలేకపోతే అట్లీస్ట్ బ్యాంకుకి వచ్చి చెప్పండి, ఎందుకు కట్టలేకపోతూ ఉన్నారు, టైం కావాలా అడగండి అని చెప్తుంది. మనం కనుక ఈ 60 డేస్లో, అనగా ఈ నోటీస్ మన ఇంటికి వస్తుంది పోస్టులో, నోటీస్ వచ్చిన 60 డేస్లో మనం కనుక ఈఎంఐస్ కట్టకపోయినా, లేకపోతే బ్యాంక్ వెళ్ళి క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా ఇంకొక నోటీస్ని పంపిస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ నోటీస్ అన్నది వచ్చిన తర్వాత మనకి 60 డేస్ టైం ఉంటుంది. ఈ టైంలో మనం కనుక ఈఎంఐస్ కట్టకపోయినా, లేకపోతే అట్లీస్ట్ క్లారిఫికేషన్ ఇవ్వకపోయినా అప్పుడు మాత్రమే ఇంకొక నోటీస్ని పంపిస్తుంది బ్యాంక్. అదే పొజిషన్ నోటీస్ అనమాట. ఈ నోటీస్ వచ్చిన తర్వాత మళ్ళీ టైం ఉంటుంది. ఎంత టైము? 30 డేస్. ఈ 30 డేస్లో మనమైతే కట్టాలి ఈఎంఐస్ అంతా కలిపి. ఎంతైతే పెండింగ్ ఉందో అదంతా ఈ నోటీసు వచ్చిన తర్వాత మనమైతే కట్టాలి. ఈ నోటీస్లో క్లియర్గా ఉంటుంది, మీకు 30 డేస్ టైం ఇస్తూ ఉన్నాం. ఈ 30 డేస్లో ఎంతైతే బాకీ ఉందో అంతా కట్టండి. కట్టకపోతే ఈ 30 డేస్ అవ్వగానే మీ ఇంటిని సీజ్ చేస్తామని చెప్తారు. 30 డేస్ అవ్వగానే బ్యాంకు వాళ్ళు మన ఇంటికి వచ్చి మన ఇంటిని సీజ్ చేస్తారనమాట.
అర్థమైందా అండి? సో మనం ఈ 30 డేస్లో కూడా రెస్పాన్స్ అవ్వకపోతే ఫైనల్ నోటీస్, దాన్నే సేల్ నోటీస్ అంటాం. ఆ సేల్ నోటీస్లో ఆక్షన్ డేట్ కూడా ఉంటుంది. సో మనకి ఈ నోటీసు టెన్యూర్ వచ్చేసి 21 డేస్. ఈ నోటీస్ వచ్చిన 21 డేస్లో మనమైతే వెనక్కి కట్టాలి. ఈ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ డేట్ రోజు ఖచ్చితంగా ఆక్షన్ జరుగుద్ది. ఎవరైనా కొంటే కథం, అయిపోయింది ప్రాపర్టీ, మనది కాదు. మనకి ఆక్షన్ డేట్ వరకు టైం ఉంటుంది. అర్థమైందా అండి? ఆక్షన్ డేట్ వరకు టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటు చెప్పారు, ఆ డేట్ రోజు ఆక్షన్ ఫెయిల్ అయింది అనగా ఎవరు రాలే, వచ్చినా కూడా ఎవరు ప్రాపర్టీని చూసుకొని అంతగా పాడలేదు. అలాంటప్పుడు ఆక్షన్ ఫెయిల్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇంకొకసారి మన ఇంటికి సేల్ నోటీస్ అన్నది వస్తుంది. ఈ విధంగా ఆక్షన్ పెట్టాం కానీ ఎవ్వరూ రాలేదు. సో మీకు మళ్ళీ 15 డేస్ టైం ఇస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఎంత? 21 డేసు. ఈ సేల్ నోటీసు 21 డేసు. ఒకసారి ఆక్షన్ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొకసారి నోటీస్ అన్నది వస్తుంది, సేల్ నోటీస్. దానికి 15 డేస్ టైం ఇస్తారు. ఈ 15 డేస్లో కట్టేస్తే క్లియర్, మీదే ప్రాపర్టీ, మీరు ఉండొచ్చు, అంతా పోతుంది సీజు అంతా. కట్టకపోతే ఆక్షన్. సో మళ్ళీ ఈ సేల్ నోటీస్లో ఆక్షన్ డేటు పెడతారనమాట, సెకండ్ ఆక్షన్ అని చెప్పి. ఈ 15 డేస్లో రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ ఆక్షన్ పెడతారు, కథం, సేల్ అయిపోద్ది. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సర్లే, అర్థమైంది. కానీ మేము ఆక్షన్లో ఒక ప్రాపర్టీని కొందామనుకుంటున్నాం. మాకు ఎప్పుడు నోటిఫికేషన్ వదులుతుంది బ్యాంక్? ఎప్పుడైతే వీళ్ళకి సేల్ నోటీస్ని ఇస్తారో కస్టమర్కి, బ్యాంకు కస్టమర్కి ఎప్పుడైతే సేల్ నోటీస్ని ఇస్తారో అప్పుడు వెంటనే బ్యాంకు అనౌన్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీ ఓనర్కి కూడా చెప్పింది. ఈ సేల్ నోటీస్లో క్లియర్గా ఉంటుంది ఆక్షన్ డేట్ కూడా. సో ఓనర్కి తెలుస్తుంది పలానా రోజు నా ఇల్లు ఆక్షన్ అని చెప్పి. సో ఎప్పుడైతే ఓనర్కి తెలుస్తుందో, తెలియగానే ఎప్పుడైతే ఈ లెటరు ఇంటికి వెళ్తుందో వెళ్ళగానే బ్యాంకు మార్కెటింగ్ చేసుకుంటుంది. అసలు బ్యాంకు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటుంది ఆల్రెడీ చెప్పా. ఎప్పుడైతే సేల్ నోటీస్ ఇస్తుందో ఓనర్కి వెంటనే మార్కెటింగ్ని స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ యొక్క వెబ్సైట్లో పెడుతుంది. ఏమని? ప్రాపర్టీ ఇది లొకేషన్, ఇన్ని గజాలు, ఆక్షన్ డేటు ఇది అని చెప్పి పెడుతుంది. అదేవిధంగా న్యూస్ పేపర్స్లో యాడ్ ఇస్తుందన్నమాట బ్యాంకు. ఈ ప్రాపర్టీ ఆక్షన్ డేటు ఇది అని చెప్పి యాడ్ ఇస్తుంది. అదేవిధంగా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ eauctionsindia.com, అదేవిధంగా foreclosure.india.com, అదేవిధంగా IBAPI వెబ్సైట్. ఈ వెబ్సైట్స్లో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీటిల్లో కొన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా రండి. eauctionsindia.com క్లిక్. ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్, స్టేటు ఏపీ, సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మాది వెస్ట్ గోదావరి. సర్చ్. ఇదిగోండి, ఇవన్నీ ప్రాపర్టీస్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ తాడేపల్లిగూడెం, డేట్ కూడా వాళ్ళైతే ఇచ్చారు, March 21, 2024. అర్థమైందా అండి? ఇది ఆక్షన్ డేటు, ఇది ల్యాండ్. అదేవిధంగా ఇది కూడా ల్యాండే, ప్రైస్ కూడా వాళ్ళైతే పెట్టారు. ఎంత? ఇదిగోండి 24 lakhs. ఇదిగోండి 50 lakhs ల్యాండ్. ఇది బిల్డింగు, ల్యాండ్ ప్లస్ బిల్డింగు, ఇండివిజువల్ హౌస్ అనమాట. ఎంత? 1,54,00,000. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. సో డేటు ఇవన్నీ చూసుకొని మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళొచ్చు. ఇక్కడే ఉంటుంది సమాచారం అంతా. ఓకేనా? ఏ బ్యాంకు, A to Z ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది. దాని ప్రకారంగా మీరైతే బ్యాంక్ వెళ్ళొచ్చు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనమాట. నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్గా బ్యాంక్ వెళ్తే వాళ్ళే ఇన్ఫర్మేషన్ అంతా చెప్తారు. ఈ విధంగా మీరైతే చూసుకోవచ్చు. ఓన్లీ ఇల్లనే కాదు, కారు, బైకు ఇది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ సెర్చ్. ఇదిగోండి, ఏమేమి కార్లు, బైకులు ఉన్నాయో మీరైతే చూసుకోవచ్చు. ఈ కారు ఎంత? 5 lakhs అనమాట. ఈ కారు 3 lakhs. ఇలా మీరైతే చూసుకొని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫోర్క్లోజర్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిటీ ఏంటి? విజయవాడ అనుకుందాం. ఓకేనా? ఎంటర్ చేస్తున్నా విజయవాడ. సెర్చ్. విజయవాడలో ఇన్ని ప్రాపర్టీస్ అయితే రెడీగా ఉన్నాయి ఆప్షన్కి విత్ డేట్స్. 15th March 2024. ఇదిగోండి నూజివీడులో ల్యాండ్ ఎంత? 4 కోట్లు. ఇలా ప్రతిదీ మీరైతే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే డైరెక్ట్గా మీరైతే బ్యాంకుకి కాల్ చేసి బ్యాంకుకి డైరెక్ట్గా వెళ్ళండి.
వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ మీకు చూపించాలో అన్నీ బ్యాంకే చూపిస్తుంది. లింక్ డాక్యుమెంట్స్ ఈసీ A to Z బ్యాంకే మీకైతే చూపిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మీరైతే కాల్ చేయండి. అదేవిధంగా ఇదొక వెబ్సైట్ IBAPI క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అన్నీ చూసుకోవచ్చు. ఎన్ని ఓపెన్లో ఉన్నాయో అన్నీ ఇక్కడైతే వస్తుంది. అగ్రికల్చర్ 101 ప్రాపర్టీస్, ఇండస్ట్రీస్ 1200, కమర్షియల్ ప్రాపర్టీస్ 2500, అదేవిధంగా రెసిడెన్షియల్ అనగా మనం ఉండే ఇల్లు అది చూసుకున్నట్లయితే 13,000 ప్రాపర్టీలు ప్రెజెంట్ అయితే ఓపెన్లో ఉన్నాయి. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా ప్రాసెస్ అన్నది ఇప్పుడు మనమైతే చూద్దాం. ఫస్ట్ మీరైతే బ్యాంకుకి వెళ్ళండి. ఏ బ్యాంక్ అయితే ఆప్షన్ పెడుతూ ఉందో ప్రాపర్టీని ఆ బ్యాంకు బ్రాంచ్కి మీరైతే వెళ్ళి బ్యాంకు మేనేజర్తో మొత్తం మాట్లాడండి. ఆ ప్రాపర్టీ గురించి అవగాహన పెంచుకోండి. అసలేంటి, ఏమైంది, ఎందుకు ఆప్షన్లో పెట్టారు, A to Z అడగండి. అదేవిధంగా ఆప్షన్ డేట్ కూడా వాళ్ళే చెప్తారు. మెయిన్ థింగ్ మీరు బ్యాంకు మేనేజర్ని అడగాలి. మేము ప్రాపర్టీని చూడాలి, అసలు ఎటువంటి ఏరియాలో ఆ ప్రాపర్టీ ఉంది, ఎలా ఉంది అంతా చూడాలి, పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే ఇస్తారు. విజిటింగ్ డేట్స్ ఉంటాయన్నమాట. ఆ డేట్ రోజు మీరైతే డైరెక్ట్గా వెళ్ళి ఆ ప్రాపర్టీని చూడవచ్చు. మీరు ముందుగా గమనించాల్సింది అసలు ఒకవేళ ఇల్లు అయితే ఇల్లు ఎలా ఉంది, డ్యామేజ్ అయిందా, మంచిగా ఉందా అంతా చూడాలి. దాంతోపాటు ఏరియా, ఎందుకంటే ఏరియా చాలా ఇంపార్టెంట్. ఏరియా బాగున్నట్లయితే ఫ్యూచర్లో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ఏరియా బాగాలేదనుకోండి అంతగా పెరగదు. సో కొన్నా కూడా వేస్టే. దాంతోపాటు ప్రాపర్టీ వాల్యూ ప్రెజెంట్ ఆ ఇంటి వాల్యూ ఎంత ఉంటుంది దాన్ని మీరైతే గమనించాలి. మెయిన్ థింగ్ అండి. అందరినీ అడగండి ఎంత ఉండొచ్చు, ఈ ఇల్లు ఎంత ఉండొచ్చు, ఎంతకి అమ్మగలం ఫ్యూచర్లో అని చెప్పి అడగండి. అందరూ చెప్తారు ఇంతకు నడుస్తుంది సెంటు అది ఇది అని చెప్తారు. సో దాన్ని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్ టైంలో స్టార్టింగ్ బిడ్ అని చెప్పి ఒక ప్రైజ్ని పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 16 lakhs అని చెప్పి పెట్టారు. మీకు తెలుసు ప్రాపర్టీ వాల్యూ 20 lakhs అని చెప్పి మీకైతే తెలుసు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే 16 lakhs మహా అయితే 17 lakhskో 18 lakhskో వెళ్తుంది, కొంటే మనకి లక్షలు మిగులుతాయి అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఇన్ కేస్ మార్కెట్ వాల్యూ కన్నా వాళ్ళు పెట్టే స్టార్టింగ్ బిడ్ ప్రైజు ఎక్కువ ఉంటే డ్రాప్, అస్సలు పార్టిసిపేట్ చేయకండి. చాలామంది మార్కెట్ వాల్యూ ఎంతో తెలియక బిడ్డింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎక్కువ బిడ్కి పాడుకొని అయ్యో అనవసరంగా కొన్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటారన్నమాట. సో అది కూడా చూసుకోండి. మార్కెట్ వాల్యూ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా డ్యామేజ్, ఏమైనా డ్యామేజ్ ఉందా ముందుగానే చూసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనమే చేయించుకోవాలి. రిపేరు ఎవరు చేయరు, బ్యాంక్ వచ్చి రిపేర్ చేయదు, మీరే అంతా చూసుకోవాలి. వాటర్ వస్తూ ఉన్నాయి, అంతా మంచిగా ఉందా, డ్రైనేజు అది ఇది అంతా. అదేవిధంగా ఓనర్ ఎవరైతే బ్యాంకు కస్టమర్ ఉంటారో ఆయన ఎలాంటోడు, అసలు మంచోడా కాదా, ఎన్ని అప్పులు చేశాడు, ఈ బ్యాంక్ లోన్తో పాటు ఎక్కడైనా ఈ ప్రాపర్టీని తనఖా చేశాడా అడగండి. అందరినీ చెప్తారు. ఎందుకంటే చాలామంది ఇది ఆల్రెడీ బ్యాంకులో ఉంటుంది, బ్యాంకులోనూ రన్ అవుతూ ఉంటుంది ఈ ప్రాపర్టీ పైన. కానీ ఈ దస్తావేజులు ఉంటాయి కదా, కాపీస్, జిరాక్స్ కాపీస్, అవి పెట్టేసి అప్పు చేస్తూ ఉంటారు బయట వడ్డీకి. నేను రెస్పాన్సిబిలిటీ, నేను కట్టకపోతే నా ఇంటిని తీసుకోండి అని చెప్పి వాళ్ళైతే బయట లోన్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో రావచ్చు మీ ఇంటికి. నాకు తెలియదండి, ఇదిగోండి జిరాక్స్ కాపీ పెట్టాడు, నాకు తెలీదు మీరు కట్టండి అని చెప్పి తీసుకుంటుంటారనమాట బయట వాళ్ళు. అందుకనే జాగ్రత్త, అంతా చూసుకోండి. అదేవిధంగా మెయిన్ థింగ్ టైటిల్ క్లియరెన్స్. ఆ ప్రాపర్టీ అతని పేరు మీద ఉందా లేదా, ఇంకెన్ని పేర్ల మీద ఉంది అంతా చూసుకోండి. సో బ్యాంకు లోన్ ఇచ్చిందంటే క్లియర్ టైటిల్ ఉన్నట్లే, కానీ అయినా కూడా మీరైతే చూసుకోండి. అదేవిధంగా సేల్ డీడ్, ఇంతకుముందు ఎవరి వద్ద ఆ ప్రాపర్టీని కొన్నాడు సరిగ్గా ఉందా లేదా అంతా మీరైతే చూసుకోండి. అదేవిధంగా లింక్ డాక్యుమెంట్స్, ఆ ప్రాపర్టీ లేకపోతే ఆ ల్యాండ్ ఎన్ని చేతులు మారింది మీరైతే మీ లాయర్ని తీసుకెళ్ళి చెక్ చేయించండి. ఈ అన్ని డాక్యుమెంట్స్ బ్యాంకు వాళ్ళు మీకైతే ఇస్తారు. బ్యాంకు వద్ద అన్నీ ఉంటాయి, అంతా సేఫే, అయినా కూడా మళ్ళీ మీరైతే చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఈసీ ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్. ఏంటిది ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్? ఈ సర్టిఫికేట్లో పూర్తి సమాచారం ఉంటుంది ఆ ప్రాపర్టీ గురించి. ఓనర్ ఎవరు, అంతా మంచిగా ఉందా లేదా, A to Z ఇందులో ఉంటుందన్నమాట. అదేవిధంగా మీ లాయర్ని అండ్ మీరు ఇద్దరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది. ఇవన్నీ చేసి అంతా ఓకే అనుకుంటే మాత్రమే ఆప్షన్లో కూర్చోండి. ఎలా అంటే ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్, అంతా ఆన్లైనే.
ఒకవేళ ప్రాపర్టీ ఓకే అనుకున్నట్లయితే ఈ వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇంతకుముందు. ఈ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. బ్యాంకు వాళ్ళు మీకు చెప్తారు ఏ విధంగా లాగిన్ అవ్వాలో. లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో ఆక్షన్ డేటు ఏదైతే ఉంటుందో ఆ డేట్ రోజు మీరైతే లాగిన్ అవ్వాలి ఈ వెబ్సైట్లోకి. లాగిన్ అయిన తర్వాత ప్రాపర్టీ ఐడి బ్యాంకు వాళ్ళు చెప్తారు. ఆ ప్రాపర్టీ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆప్షన్ మీకైతే కనిపిస్తుంది, ఆ పర్టికులర్ ప్రాపర్టీ ఆప్షన్. సో మీరు 10% కట్టాలి. ప్రాపర్టీ వాల్యూ అనగా బిడ్ వాల్యూ ఎంతైతే ఉందో దానిలో 10% మీరైతే ఆన్ ది స్పాట్ కట్టాలి. కడితేనే ఆప్షన్లో పార్టిసిపేట్ చేయగలరు. ఈ 10%ని అడ్వాన్స్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ అంటాం. అర్థమైందా అండి? ఇది కట్టాలి. కట్టిన తర్వాత అంతా ఆన్లైనే. సో బిడ్డింగ్ అన్నది 2 టైప్స్ అండి. ఎలా వర్క్ అవుతూ ఉంటుందంటే, ఒకటి 10,000 పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే అక్కడ ఆన్లైన్లో క్లిక్ చేస్తారో వాళ్ళ పేరు మీద 10,000 యాడ్ అవుతుంది. ఇలా 10,000 అని చెప్పి యాడ్ అవుతూ ఉంటుంది. రెండోది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 16 లక్షలు, మీరు 16,05,000, 16,05,200 అలా మీరైతే చేసుకోవచ్చు అనమాట. కొంచెం పెంచుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఆప్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ 20 lakhs. బట్ బ్యాంకుకి ఇంకా అవుట్ స్టాండింగ్ అనగా ఎవరైతే కస్టమరు లోన్ తీసుకున్నాడో అతని నుండి బ్యాంకుకి ఇంకా 15 lakhs బాకీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లోన్ తీసుకున్నా, కట్టడం మానేసా, ఇంకా ఎంత బాకీ ఉన్నా బ్యాంకుకి 15 lakhs బాకీ ఉన్నా అని చెప్పి అనుకుందాం. సో బ్యాంకుకి కావాల్సింది ఈ 15 lakhs, అంతే కదా. ఇంత బాకీ ఉంది, ఇంత లాసు ప్రెజెంట్ వెనక్కి కట్టట్లేదు కాబట్టి. సో బ్యాంకు ఆప్షన్లో పెట్టి ఇంత డబ్బుని రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆప్షన్లో 15 lakhs కన్నా ఎక్కువ డబ్బు బ్యాంకుకి వస్తే రిమైనింగ్ డబ్బు ఎంతైతే ఉందో అదంతా కస్టమర్కి ఇవ్వాల్సిందే. సో బ్యాంకుకి ఇంత డబ్బు కావాలి. సో బిడ్డింగ్ మినిమం బిడ్డు 15 lakhsతో స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఈ అమౌంట్ని మనమైతే చూడాలి. మార్కెట్ ధర ఎంత, వీళ్ళు ఎంత నుండి బిడ్డింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మార్కెట్ ధర 20 lakhs. సో బిడ్డింగ్ 15 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్, మార్కెట్తో కంపేర్ చేస్తే తక్కువకే ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సో ఇంత ప్రైస్ నుంచి బిడ్డింగ్ స్టార్ట్ అవుతుంటుంది. 10,000 అలా స్టార్ట్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 17 lakhsకి మీరైతే పాడారు. ఎవరైతే హైయెస్ట్ అమౌంట్కి పాడతారో అది ఫైనల్. సో మీరు 17 lakhs అని చెప్పారు, వేరే వాళ్ళు ముందుకు రాలే. సో 17 lakhs ఫైనల్, ఖతం. 17 lakhsకి మీకైతే ఆ ప్రాపర్టీ వచ్చినట్లు. మీకు ప్రాఫిట్టా లాసా? ప్రాఫిటే, ఎందుకంటే మార్కెట్ ధర 20 lakhs, ఫ్యూచర్లో పెరుగుతుంది, మంచి ఏరియా అంతా చూసుకున్నారు ముందుగానే తెలివిగా. సో 17 lakhsకి మీకైతే ఆ ప్రాపర్టీ వచ్చింది. సో మీరు ఆన్ ది స్పాట్ 25% కట్టేయాలి. సో ఎప్పుడైతే బిడ్డు విన్ అవుతారో అదే రోజు మీరైతే 25% కట్టేయాలి. సో రెడీగా పెట్టుకోండి. మళ్ళీ రిమైనింగ్ డబ్బుకి 15 days టైం ఇస్తుంది బ్యాంక్. 15 daysలో మీరైతే రిమైనింగ్ డబ్బు కట్టేయాలి 100%. అప్పుడు బ్యాంకు ఆ ప్రాపర్టీ పేరుని మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అర్థమైందా అండి? సో కొన్నిసార్లు మనమైతే మోసపోతాం. ఎలా మోసపోతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ బిడ్డింగ్ ప్రైస్ గ్రేటర్ దెన్ మార్కెట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ధర 20 lakhs, కానీ మీరు బిడ్డింగ్లో ప్రాపర్టీని 25 lakhsకి కొన్నారు, లాసు. సో అందుకనే మార్కెట్ ధర ప్రెజెంట్ ఎంతో మీకు తెలియాలి. చాలామంది ఇలా మోసపోతుంటారు. సెకండ్ వన్, ఆ ప్రాపర్టీ ఓనరు ఆల్రెడీ చెప్పా, ఈ లోన్ కాకుండా బయట లోన్స్ తీసుకున్నాడు, దానికి దీన్నే తనఖాగా పెట్టాడు షూరిటీగా. వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి, మాకు తెలియదండి, అతను లోన్ కట్టలా, మీరు ఈ ప్రాపర్టీని కొన్నారు, మేము ఈ ప్రాపర్టీని తీసుకుంటాం, లేకపోతే ఆ డబ్బుని మీరు కట్టండి అని చెప్పి వాళ్ళు వస్తారు. అంటే ఎవరి వద్ద అయితే పాత ఓనర్ లోన్ తీసుకున్నాడో, ఈ ప్రాపర్టీని షూరిటీగా పెట్టి లోన్ తీసుకున్నాడో, వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనల్ని కట్టమంటారు. కట్టాల్సిందే, అది కూడా ప్రాబ్లమే. అదేవిధంగా కొడుకులు, ఆ ఓనర్కి కొడుకులు ఉంటారు, వాళ్ళకి వీలునామా రాస్తాడు ఓనర్, తర్వాత మీదే ప్రాపర్టీ అని చెప్పి వీలునామా రాస్తాడు. వాళ్ళు వచ్చి కోర్టులో కేసేస్తారు. మా నాన్న వీలునామా రాశాడు, సో ఎలా అమ్ముతాడు? మా నాన్న అమ్మలా, జస్ట్ ఈఎంఐస్ కట్టడం మానేసాడు అంతే, బ్యాంక్ వచ్చి తీసేసుకుంది, మాకు తెలియదు ఇదంతా అని చెప్పి కోర్టులో కేసేస్తారు. ఇదొక ప్రాబ్లం. అదేవిధంగా రిపేర్, చాలాసార్లు రిపేర్స్ ఉంటాయి, మనం చూసుకోం, కొనేస్తాం, ఆ తర్వాత రిపేర్స్ అన్ని మనమే చేయించుకోవాలి.
లాస్. అదేవిధంగా ఓనర్స్, మాకు ఎటువంటి నోటీసు రాలేదు మా ఇంటికి, సో ఇది చెల్లదు అని చెప్పి కోర్టులో కేసు వేస్తారన్నమాట. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా మెయిన్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్. మనమైతే ఖచ్చితంగా మన పేరు మీద టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే మనం చాలా లోన్స్ తీసుకుంటూ ఉంటాం బ్యాంక్ నుండి. రేపు మనం కనుక చనిపోతే ఈ లోన్స్ పరిస్థితి ఏంటి? కార్ లోను, గోల్డ్ లోను, అదేవిధంగా బైక్ లోను, హోమ్ లోను, మార్టిగేజ్ లోను అన్నీ తీసుకుంటాం. రేపు కుటుంబ పెద్ద చనిపోతే ఈ అప్పులు ఆ కుటుంబం తీర్చగలదా? సో అందుకనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని మనమైతే తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లయితే ఎంతైతే కవరేజ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 2 CR కవరేజ్ని ఇతను పెట్టుకున్నాడు, చనిపోయాడు, అప్పుడు ఈ 2 కోట్లు వాళ్ళ కుటుంబానికి వెళ్తాయి. ఆ డబ్బుతో ఈ లోన్స్ని తీర్చవచ్చు కుటుంబం. సో ఏ విధంగా పాలసీ తీసుకోవాలి చెప్తా. నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వ్యూ. సో పాలసీ బజార్లో ఏంటంటే ప్రతి కంపెనీకి సంబంధించిన పాలసీ లిస్ట్ అయి ఉంటుంది. మీరు కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ప్రతి సమాచారాన్ని ఈ విధంగా ఇవ్వాలన్నమాట. కరెక్ట్గా ఉండాలి, స్మోకింగ్ నో, సో ఇలా ప్రతిదీ ఉండాలి. ఓకేనా? సో ఇస్తే వస్తుంది. ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో మీరైతే కంపేర్ చేసుకొని A to Z మీరైతే చూడవచ్చు అనమాట. సో ఎలా కంపేర్ చేసుకోవాలి? సార్టింగ్. ఇక్కడ మీరు లో టు హై, హై టు లో క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అయిపోయింది. సో ఏ కంపెనీ యొక్క క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉందో ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ 99.5, ఇలా ప్రతిదీ మీరైతే చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా క్లైమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చింది, బాగానే ఉంది. మాకు సాల్వెన్సీ రేషియో కావాలి, ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు సాల్వెన్సీ రేషియో. అదేవిధంగా మెయిన్ థింగ్, ఏ కంపెనీ యొక్క ప్రీమియం తక్కువ ఉందో దాన్ని కూడా మీరైతే ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. హై టు లో, లేకపోతే లో టు హై. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ఏ కంపెనీ అయితే తక్కువ ధరకి, తక్కువ ప్రీమియంకి ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తుందో అది కూడా ఇక్కడైతే వస్తుందన్నమాట. అర్థమైందండి? ఈ విధంగా మీరైతే ప్రతిదీ కంపేర్ చేసుకొని మంచి పాలసీని తీసుకోవచ్చు. ఒకవేళ కావాలి పాలసీని తీసుకుందాం అనుకున్నట్లయితే సింపుల్గా క్లిక్ చేసి ఇక్కడ మీరు బై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కాబట్టి మీకు తక్కువ ధరకే ఇది లభిస్తుంది అనమాట. బయట అయితే కమిషన్ అంతా ఉంటుంది, ఇక్కడైతే డిస్కౌంట్ 5% డిస్కౌంట్లో ఈ పాలసీ మనకైతే వస్తుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. సో మీరు కనుక ఇప్పటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసి పాలసీ బజార్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. A to Z సమాచారాన్ని ఇచ్చి మీరైతే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఆగండి, ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఈ 1000 కోర్సులు మీరైతే చూడవచ్చు మీరు కనుక ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే. ముఖ్యంగా ఫినాన్స్, హోమ్ లోన్ కోర్సు, PME-GP కోర్సు, అదేవిధంగా ముద్రా లోన్ కోర్సు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎన్నో కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మింగ్లో చూసుకున్నట్లయితే ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆయన మనకి A to Z నేర్పిస్తారనమాట. అదేవిధంగా బిజినెస్, మీరు కనుక ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారో వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి, ప్రతి వ్యాపారం గురించి కోర్సు ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.